కానీ ఇక్కడ ఒక టెక్నికల్ అంశం ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఇది మొత్తం రాజధానిగా రూపాంతరం చెంది అక్కడ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అవ్వాలంటే ఒక 50 సంవత్సరాలు పడుతుంది లేదా 30 సంవత్సరాలు పడుతుందో క్యాలిక్యులేషన్ ఉంది. మీరు చెప్తున్న 5 లక్షల కోట్లకు సంబంధించిన వాల్యుయేషను ఆ 25 సంవత్సరాల తర్వాతనా, లేకపోతే ఇప్పుడు ఇమ్మీడియట్గా అయితే అంత ప్రైసింగ్ రాదు కదా దానికి. సో ఆ లెక్క ప్రకారం చూసినప్పుడు ప్రభుత్వానికి లాభం అంటారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వీడియోలో 2023 వీడియో అది. జగన్మోహన్ రెడ్డి గనక అమరావతి రాజధానిగా కొనసాగించినట్టయితే ఈ రోజున అంటే 2023 గురించి మాట్లాడుతున్నాడు. 2023న ప్రభుత్వానికి 2 నుంచి 5 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని చెప్తున్నాడు ఆయన. సో నేను చంద్రబాబు నాయుడు గారు 2 నుంచి 5 లక్షల కోట్లు అంటే నేను 5 లక్షల కోట్లే తీసుకుంటా, హయ్యర్ సైడే తీసుకుంటా. ఎందుకంటే మాదాపూర్ ఆయనే డెవలప్ చేశారు, భారతదేశంలో ఐటీ ఆయనే డెవలప్ చేశారు, ఆయన విజనరీ. ఆయన 5 అంటే 25 చేస్తారు కానీ తక్కువ చేయరు కాబట్టి చెప్తున్నా. ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తాయి, 2-3 క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. ఏమంటారంటే ఈ 35,000 ఎకరాలు కొనడానికి ఈ మీకు 7,000 కోట్లు కావాలి కదా. ప్రభుత్వం దగ్గర ఆ రోజున డబ్బు లేదు. 7,000 కోట్లు అని చెప్పరు మనకి. అవును, ఇంత అవుతుందని చెప్పరు. చాలా అవుతుంది, ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదు అని చెప్తారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం బడ్జెట్ 1,11,000 కోట్లు, రెండవ సంవత్సరం 1,13,000 కోట్లు. ఈ ప్రకటన డిసెంబర్ 2014 వచ్చింది కాబట్టి మొదటి సంవత్సరం ఆర్థిక సంవత్సరం 3 నెలలే ఉంటుంది కాబట్టి 2 సంవత్సరాలు కలుపుకుంటే 2 సంవత్సరాల్లో 2,25,000 కోట్ల బడ్జెట్లో నుంచి మీరు 7,000 కోట్లు తీయడం పెద్ద కష్టమా? ఏ చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలలో పసుపు కుంకుమకి 20,000 కోట్లు ఇచ్చేస్తాడు ఆయన, బడ్జెట్ ఎలకేషన్ లేకుండా. బడ్జెట్ ఎలకేషన్లో నయా పైసా లేకపోయినా కానీ మీరు పసుపు కుంకుమకి 20,000 కోట్లు ఇట్లా తీసి ఇచ్చేస్తారు మీరు. కానీ ఆంధ్రప్రదేశ్ ఖజానాకి 5 లక్షల కోట్ల ఆదాయం తీసుకొచ్చేదానికి మీరు 7,000 కోట్లు ఖర్చు ఎందుకు పెట్టలేదు? కానీ ఇప్పుడు ఇక్కడ అంటే ఆ సందర్భంలో ఒక వర్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 35,000 ఎకరాలు ఒక ప్రాంతంలో సమీకరించడం అన్నది అది నెక్స్ట్ టు ఇంపాసిబుల్ టాస్క్. కేవలం చంద్రబాబు నాయుడు మాట విని, చంద్రబాబు నాయుడు మొహం చూసి ఆ రోజు ఇన్ని వేల మంది రైతులు ఆ మొత్తం స్థలాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దానికి కారణము ఈ భూసేకరణ చట్టం కాకుండా ఈ ల్యాండ్ పూలింగ్ ఏదైతే చేశారో ల్యాండ్ పూలింగ్ వల్ల వచ్చిన లాభం అన్నది ఒకటి చెప్తుంటారు. మళ్ళీ దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు మళ్ళీ మీరు? ఇప్పుడు సరే, ఎకరా మీది 10 లక్షలు ఉంది. నేను 2013 భూసేకరణ చట్టం ప్రయోగిస్తే మీకు వచ్చేది 10 లక్షలే. మీకు 10 లక్షలు కావాలా, దానికి డబల్ 20 లక్షలు కావాలా? ఈ 2 ఆప్షన్స్ మీ దగ్గర ఉన్నాయంటే ఈ రైతులు ఏం చేస్తారు? 20 లక్షలు ఎంచుకుంటారు. 2013 భూసేకరణ చట్టం అప్లై చేస్తే మీరు కాదంటానికి ఉందా? లేదు, అది లీగల్గా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం మీకు వచ్చేది 10 లక్షలే. నేను మీకు 20 లక్షలు ఇస్తున్నాను అంటే చంద్రబాబు నాయుడికి పూజలు చేసి భూమాపి చెప్పేటోళ్ళు. మరి ఆ పని ఎందుకు చేయలేదు? ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు అనేది కూడా పెద్ద అబద్ధం. 7,000 కోట్లతో అయిపోయేది. ఇక్కడ రైతుల దగ్గర నుంచి 2 వాదనలు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మేము ఎకరా భూమి ఇస్తే కేవలం 25% తీసుకుంటున్నాము, 75% త్యాగం చేసేసినాము ప్రభుత్వానికి అంటున్నారు. ఇది త్యాగం అంటారు ఏమంటారో నాకు మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఎందుకు ఇస్తున్నారు ఈ 75%? ఇలా రోడ్లు వేయండి, డెవలప్ చేయండి, అసెంబ్లీ కట్టండి, హైకోర్టు కట్టండి, సెక్రటేరియట్ కట్టండి, మొత్తం అధునాతన ఎయిర్పోర్ట్లు కట్టి మాకొచ్చే 0.5% భూమి విలువైనా సరే 14.5 కోట్లకి, ఎకరా 14.5 కోట్లకి తీసుకెళ్ళండి. అలా డెవలప్ చేయడం కోసం ఇచ్చినారు. ఇవన్నీ అలా డెవలప్ చేస్తేనే కదా ఇది 14.5 కోట్లకు పోయేది, లేకపోతే పోదు కదా. సో వాళ్ళ భూమి విలువ 25% అయినప్పటికీ ఎకరా 25% విలువ భూమి విలువైనా సరే 14.5 crores తీసుకెళ్ళడానికి కోసం ఇది త్యాగం చేస్తున్నారు. 13-14 రెట్లు, 150 రెట్లు, 150 టైమ్స్. మీరు రాజధానికి ఎకరా భూమి ఇస్తే బయట పోయి మీరు 150 ఎకరాలు కొనుక్కోవచ్చు 10 లక్షలదే. రెండో ఏమొస్తుంది, రైతుల భూమిలో రాజధాని కడితే లాభం రైతులకు కాకపోతే ఎవరికి వెళ్ళాలి అంటుంది. ఇక్కడ అక్కడ కట్టే హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ, ప్రభుత్వ భవనాలు కానీ ఇవన్నీ ఎవరి ఆస్తులు? ప్రజల ఆస్తులు. మీ భూమిలో, మీ ఎకరా 10 లక్షల విలువైన భూమిలో ప్రజల ఆస్తి కడితేనే మీ భూమి విలువ పెరుగుతుంది. సో మీ భూమి విలువ పెరగడానికి కారణము మీ భూమి కాదు. అందులో ఏమి కోహినూరు వజ్రాల గనులేమీ లేవు, పెట్రోల్ బావులేమీ లేవు, బంగారపు గనులేమీ లేవు. అక్కడ ప్రజల ఆస్తి మీ భూమిలో కడితేనే మీ భూమి విలువ పెరుగుతుంది. కాబట్టి లబ్ధిదారులు ఎవరు అవ్వాలా? ప్రజలు అవ్వాలా, మీరు అవ్వాలా?
మీరు ఇవ్వలేదనుకోండి, ఈ రోజుకైనా సరే ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ కాలేదు కదా, ఎకరా 20 లక్షలు ఇస్తాము, మీరు రాజధానికి భూమి ఇస్తే ఇవ్వండి, లేకపోతే రాష్ట్రంలో ఎవరు ఎకరా 20 లక్షలకి 33,000 ఎకరాలు ఎక్కడ దొరుకుతాయో అక్కడే కడతాం రాజధాని అండి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు దాని పక్కనే 22,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది అన్నది ఎప్పటి నుంచో జరుగుతున్న డిస్కషన్. పెరిఫెరీలో ఉంది, పెరిఫెరల్లో ఉంది. అందుకనే అది 55,000 ఎకరాలు రాజధాని కోసం కేటాయింపులు జరిగే క్రమంలో 22,000 ఎకరాలు ఉన్నాయి. సో అప్పుడు ఆ నష్టము ఖచ్చితంగా రైతులకు ఉంటుంది అన్నప్పుడు ఆలోచిస్తారు కదా. కాదు, ఇప్పుడు మీ భూమిలో ప్రభుత్వ భవనాలు కడితేనే మీ భూమి విలువ పెరుగుతుంది, మీరు ఎట్లా లబ్ధిదారులు అవుతారు? మీరు ఇవ్వరనుకోండి, సరే ఎక్కడైతే రైతులు 20 లక్షలకి ఎకరా ఇవ్వడానికి సిద్ధపడతారో అక్కడే రాజధాని కడదాము. ఓకే. అంతిమంగా ఇక్కడ కట్టే భవనాలు 5 కోట్ల మందికి సంబంధించిన భవనాలు. ఆ భవనాలు ఇక్కడ కడితేనే మీ భూమి విలువ పెరుగుతున్నప్పుడు ప్రజలు కదా లబ్ధిదారులు అవ్వాలా? ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాదు. తీసుకొచ్చి మీకు ఒక చట్టం, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని జైల్లో వేస్తున్నారు. ఏంటి? ఢిల్లీ లిక్కర్ చట్టం. ఆయన చేసిన నేరం ఏంటి, ఆరోపణ ఏంటి? ఆయన మీద నేరం ఆయన అంటానికి లేదు మనము. ఆయన మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఆల్రెడీ ఒక ఢిల్లీ లిక్కర్ చట్టం ఉంది, దాని బదులు 2022లో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు, ఢిల్లీ లిక్కర్ యాక్ట్ 2022. అది ఏమంటుందంటే గతంలో డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చే 5% కమిషన్ని 12.5%కి పెంచినారు. ఈ 12.5%కి పెంచడం వల్ల డిస్ట్రిబ్యూటర్స్ లాభపడుతున్నారు, ప్రభుత్వ ఖజానా 664 కోట్ల రూపాయలు నష్టపోయింది. అంటే మీ పాత చట్టాన్ని తీసేసి కొత్త చట్టం తీసుకురావడం వలన ప్రభుత్వ ఖజానాకి 664 కోట్ల రూపాయలు నష్టం చేకూర్చి ఆ నష్టాన్ని ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేశారనేది ఆరోపణ. సో ఇక్కడ కూడా మీ దగ్గర 2013 భూసేకరణ చట్టం ఉండగా ఈ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చినారు? మీరు 7,000 కోట్లతో కొనేదాన్ని రైతులకు 5 లక్షల కోట్లు ఎందుకు బదలాయిస్తున్నారు? ఓకే. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కామ్ రెండు ఒకటే ఆరోపణ. ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేయటం. అక్కడ 664 కోట్ల రూపాయలు బదిలీ అయితే ఇక్కడ 5 లక్షల కోట్లు బదిలీ అయింది. మీరు 100% రైట్తో 35,000 ఎకరాలు కొన్నట్టయితే 7,000 కోట్లకి మీరు సంవత్సరం కౌలు ఇవ్వాల్సిన పని లేదు. సంవత్సరం 10 సంవత్సరాల నుంచి కౌలు ఇస్తున్నారు, ఇంకో 5 సంవత్సరాలు ఇవ్వాలా? అదొక 2,000-3,000 కోట్లు అవుతుంది. సో ఈ భారం అంతా ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూర్చి ప్రైవేట్ వ్యక్తులకి లబ్ధి చేకూర్చేదిగా ఉన్నది. కాబట్టి ఢిల్లీ లిక్కర్ చట్టం మీద ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ మీద కూడా అవే ఆరోపణలు ఉన్నాయి.